ఒక బస్ స్టాప్ వద్ద ఒక సాధారణ వ్యక్తి గంట సేపు సిటీ బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు. అదే సమయంలో ఒక ఖరీదైన కారులో వెళ్తున్న ఒక సంపన్న వ్యక్తిని చూసి అతను మనసులో అనుకున్నాడు, నాకు అలాంటి కారు ఉంటే ఎంత బాగుండేది. అక్కడే ఉన్న ఒక సాధువు అతని మనసులోని మాట విని తదాస్తు అని ఆశీర్వదించాడు. అద్భుతంగా ఆ క్షణంలోని సాధారణ వ్యక్తి ఆత్మ ఆ సంపన్నుడి శరీరంలోకి ప్రవేశించింది. కొన్ని గంటల్లోని సాధారణ వ్యక్తికి ఆ సంపన్నుడి జీవితం పట్ల విసుగు పుట్టింది. దాచిన బ్లాక్ మనీ గురించి టెన్షన్, సొంత ఆదాయం ఉన్న భార్య మాట వినకపోవడం, వ్యాపార భాగస్వాములను మోసం చేయడానికి కుట్రలు, అతిగా ఆహారం తీసుకోవడం వల్ల, ఒత్తిడి వల్ల బలహీనమైన శరీరం, ఇవన్నీ అతనికి తలనొప్పిగా మారాయి. చివరకు అతను బస్టాప్ దగ్గరికి తిరిగి వచ్చి తన పాత జీవితాన్ని తిరిగివ్వమని ఆ సాధువుని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు, బస్సులో ప్రయాణించే నీకు లేని సమస్యలు ఖరీదైన కార్లలో తిరిగే వారికి ఉంటాయి. అలాంటి వాటి కోసం ఆశపడితే వాటితో వచ్చే బాధల్ని నువ్వు భరించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండు.